తిరుమల లడ్డూ కల్తీ అంశం చిత్ర విచిత్ర మలుపులు తిరిగింది. పంది కొవ్వు ఆవు కొవ్వుతో చేశారు అన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి చివరికి కోర్టు జోక్యం చేసుకుని ఎవరు ధృవీకరించారో అది నిలదీయడంతో పాటుగా సుప్రీంకోర్టు దాని విషయంలో అనవసరపు వ్యాఖ్యలు చెయ్యొద్దు అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఓ రకంగా దాని మీద పూర్తి స్థాయి నిషేధం పెట్టాక ఆగింది. లేకపోతే అది రోజు నడిచేది. ఎట్లయితే పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేయాలన్నటువంటిది ప్లాన్ చేశారు అని ఎట్లయితే చెప్పుకొచ్చారో ఇది అట్లాంటి ప్రచారమే నడిచింది. ఫైనల్గా వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకి అది కూడా రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు అధికారులు చాలా అంటాం ఇదంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా మొన్న ఆర్గ్యుమెంట్స్లో ఏం చెప్పారు, పామాయిల్ కలిసింది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అది ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ కావాల్సి అంటే ఈ పంది కొవ్వు ఆవు కొవ్వు లేదు, కల్తీ ఏదైనా తప్పే, నో డౌట్. డాల్డా కలిపినా తప్పే దేవుడికి ఇచ్చేటటువంటి దాంట్లో. కానీ ప్రజల్లో తీవ్ర మనోవ్యధకు గురైంది మాత్రం ఆ రెండిటికి సంబంధించి పంది కొవ్వులు ఆవు కొవ్వులు అంటే అసలు సామాన్యుడు ఎవరు తట్టుకోలేకపోయారు, ఏ భక్తుడు తట్టుకోలేకపోయారు. తీవ్రంగా విద్వేషాన్ని రగిలించారు ఆ పాయింట్. ఇప్పుడు ఆ అంశం లేదు మొన్న ఆర్గ్యుమెంట్స్లో. ఇప్పుడు సుప్రీంకోర్టుకి స్థాయి నివేదిక ఇప్పటిదాకా ఎవరెవరిని విచారించారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తేల్చారు అన్నటువంటిది స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకి ఇచ్చారు. మరి కోర్టు అది డిస్క్లోజ్ చేస్తుందా లేకపోతే ఫైనల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి, ఫైనల్గా ఏం చెప్తారు అన్నటువంటిదే మాకు ముఖ్యం. ఇప్పటిదాకా అయితే సిబిఐ దర్యాప్తులో ఇక్కడ వీళ్ళేంటి కల్తీని దీంట్లో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారు అన్నటువంటి ప్రచారం చేశారు. చివరికి అసలు ఆ జోలికే పోయినటువంటి పరిస్థితి లేదు. నోటీసులు ఇవ్వడానికి ఒక సిబిఐ అధికారి ప్రయత్నం ఇదే, ఒక ఐపీఎస్ అధికారి ప్రయత్నిస్తే ఒక పోలీస్ అధికారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారి ఆయనకి అసలు సిబిఐతో ఈ సిట్లో లేరంటూ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్తో కోర్టే సీరియస్ అయింది. అసలు అతనితో ఎట్లా పెట్టించారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ సిబిఐ నోటీస్ ఎట్లా ఇచ్చారంటే సిబిఐ అధికారి ఆయన్ని సిట్లోకి తీసుకున్నారంటే అట్టెట్ట తీసుకుంటారు మాతో సంబంధం లేకుండా కోర్టు ఆగ్రహించి ఆయన నోటీసుల్ని పక్కన పెట్టడం, ఆయన్ని పక్కన పెట్టడం, దాని మీదన సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ మీద విచారణ మరొక వైపున జరుగుతోంది.